అసలు వదిన ఇన్ని రోజులు మన నొదిలి ఎందుకు దూరంగా ఉందో, ఎందుకు మనకి కనిపించకుండా ఉండాల్సి వచ్చిందో, అసలు అర్జున్ గారింట్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో, ఇవన్నీ తెలిసే వరకు వదిన గురించి ఎవరికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఒక్కసారి వదిన్ని కలిశాక, అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? అమ్మా లక్ష్మి, మనం అనుకున్నట్టే మిత్ర సమక్షంలో ఈ దీక్షను పూర్తి చేశావు. తను అడుగడుగునా నీతో కలిసుండగా నీ దీక్షను దిగ్విజయంగా పూర్తి చేశావు. ఖచ్చితంగా ఈ దీక్షకు లభించే ఫలితం ఊరికే పోదు లక్ష్మి. ఇది కదా కనివిని ఎరుగని కలయిక, ఇది కదా తరగని జ్ఞాపకాల కదలిక. చిలకలు రెండు చిరునవ్వుల తోటలో పలకరించుకున్నవి పరవశాల పాటలో. మనసది ఒకటే అటు ఇటు ఇద్దరిలో, తనను తాను కలుసుకుంది తరుణమైన వేళలో. ఎలా ఉన్నావక్క? నేను బానే ఉన్నాను జాను. ఇది కదా నువ్వెలా ఉన్నావు? నా అక్క నాతో లేనప్పుడు నేను ఎలా ఉంటాను? నా అక్క ప్రేమ నా చుట్టూ లేనప్పుడు నేనెలా బతుకుతాను? నువ్వు చనిపోయావనుకుని ఇన్నాళ్ళు నేనెంత విలువిల్లాడిపోయానో తెలుసా? నాకు తెలుసు జాను. ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ నీలో నువ్వు ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు. నేను వెళ్ళిపోయాక నీ జీవితం నిండా ఎన్ని కన్నీళ్లు నిండాయో కూడా నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ జీవితంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదక్కా. నేను ఇంటికి వచ్చాను జాను. జాను, మీరిచ్చిన హగ్గే కాదు, మీరిచ్చిన టీ కూడా అచ్చం మా అక్క చేసినట్టే ఉంది. చాలా బాగుంది. శుక్రియా. అందనంత దూరంలో ఉన్నా ఆ సూర్యుడి భూమికి వెలుగందిస్తున్నట్టు నాకు దూరంగానే ఉండి నా గురించి ఆలోచించావా? నువ్వు చాలా గొప్పదాని అక్క. వదిన, అసలు ఎన్ని రోజులు నువ్వేమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎందుకు మా అందరికీ దూరంగా ఉన్నావు? అక్క, నిన్నే చెప్పు. అసలు నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? మమ్మల్ని మళ్ళీ కలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మా చుట్టూనే ఉంటూ అసలు నీ గురించి తెలియకుండా ఎందుకు దాచావు? చెప్పు వదినా. నాకు కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కానీ, వాళ్ళందరి ప్రేమకు దూరం కావడానికి కానీ
నాకు సంతోషం కాదు వివేక్. దానికి ఒక కారణం ఉంది. ఏంటక్క అది? మనీషా. మనీషానా? అవును జాను. అసలు ఏం జరిగిందంటే, ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీయే. నీకేం కావాలి? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే, నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. అరవింద్ అత్తయ్య గారిని కాపాడుకోవడానికి, నందన్ కుటుంబం రోడ్డున పడకుండా రక్షించడానికి నా దగ్గర మరొక దారి లేదు. అందుకే మనీషా మాట వినాల్సి వచ్చింది. అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ మనీషా ఇంత పనిచేసిందా? నిన్ను బావగారిని వేరు చేయడానికి ఇంత పన్నాగం పన్నిందా? అవును జాను, ఆ మనిషి తన స్వార్థం కోసం వదిన్ని మనకి దూరం చేసింది. అన్నయ్యని తనకి దగ్గర చేసుకోవడం కోసం మన కుటుంబంలో ఇంత చిచ్చు రేపింది. ఇదంతా ప్రవీణ్ మిట్టల్ ద్వారా పెద్దమ్మ వాళ్ళకి తెలిస్తే పెద్దమ్మ నాకు చెప్పింది. ఇంత తెలిసాక మనీషాని ఎందుకు క్షమిస్తున్నారు? అక్కకి బావకి ఇంత ద్రోహం చేశాక మనీషాని ఇంకా ఎందుకు ఇంట్లో ఉండనిస్తున్నారు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్దమ్మ వల్లే మనీష వాళ్ళ అమ్మగారి ప్రాణాలు పోయాయని పెద్దమ్మ చాలా బాగా నమ్ముతుంది. అదీకాక మిత్ర అన్నయ్య మనీషాని ఒకప్పుడు ప్రేమించాడు. ఒకవేళ మిత్ర అన్నయ్యకి మనీషాని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ పెళ్లి ద్వారా అయినా పెద్దమ్మ ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటోంది. అందుకే మనీషా ఇంత పెద్ద తప్పు చేసినా పెద్దమ్మ క్షమించి వదిలేసింది. అక్క, మరలా అయితే నువ్వు అర్జున్ గారి ఇంట్లో ఎందుకుంటున్నావు? అసలు అర్జున్ గారి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియని దుస్థితిలో వాళ్ళిల్లే నాకు ఆశ్రయం అయింది. ఎవరికి తెలియకుండా తలదాచుకోవడం కోసం, నా ఉనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అర్జున్ గారి ఇంట్లోనే ఉంటూ, ఆయన దగ్గరే జాబ్ చేస్తూ జున్నుని పోషించుకుంటున్నాను. ఇంతకీ జున్నుకి నీకు? జున్ను మిత్రగారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఇప్పుడు నువ్వు బతుకున్నావని గాని, జున్ను నీ కొడుకన్న సంగతి గాని అత్తయ్యకి చెప్తే చాలా సంతోషిస్తారు. వెంటనే వెళ్దాం పదక్క. వద్దు జాను. ఎందుకక్క? మీ అందరికీ నేను ఎదురుపడాలి అంటే ఇన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇంతకాలం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎదురు పడితే నేను బ్రతికున్నానని తెలిస్తే మనీషా నందన్ కుటుంబం మీద విషం కక్కుతుంది. అరవింద్ అత్తయ్య గారి మూలంగానే మనీషా వాళ్ళ అమ్మగారు చనిపోయారనే విషయం మీద ఆ అత్తయ్య గారిని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మళ్ళీ నందన్ కుటుంబంలో అల్లకల్లోలం మొదలవుతుంది.
అదంతా చూడకూడదని ఇన్ని రోజులు నేను అందరికీ దూరంగా ఉన్నాను. అలా అని ఇక జీవితాంతం ఎవరికీ కనిపించకుండా బతుకుతావా? ఇక మళ్ళీ బావగారి జీవితంలోకి నువ్వు రావడానికి ప్రయత్నించవా? ఏమో జాను, భవిష్యత్తులో ఏం రాసుందో నాకు తెలీదు. ఇప్పటికి మాత్రం నా గురించి ఎవరికీ తెలియకూడదు. తెలిసి మిత్ర గారిని, అరవింద్ అత్తయ్య గారిని, నందన్ కుటుంబాన్ని చిక్కుల్లో పడేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. లేదక్కా, నేను ఒప్పుకోను. నువ్వు బతికే ఉన్నావని అందరికీ తెలియాలి. నువ్వు మళ్ళీ బావగారికి భార్యగా, ఆ ఇంటికి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలక్కా. జాను, నేను చెప్పేది విను. మనీషా గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయం గురించి మీరిద్దరూ ఎక్కడ మాట్లాడినా నా మీద ఒట్టే. అది కాదు వదినా. చెప్పాను కదా వివేక్, మీరు మాత్రం ఈ విషయం గురించి ఎవరి దగ్గర నోరు విప్పినా నేను చచ్చినంత ఒట్టే. దీక్షితులు గారు, ఇక హోమం ముగిసినట్టే కదా? హోమం ముగిసినట్టేనమ్మా. కాని ఈ హోమంలో లభించిన విభూతి మిత్ర నుదుటికి నీ చేత్తో పెట్టాలి. ఈ పూజలో ఉంచిన కంకణం నీ చేత్తో నువ్వు మిత్ర చేతికి కట్టాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు నీ దీక్షకి పరిపూర్ణత లభిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ దీక్ష యొక్క ఫలితం పూర్తిగా మిత్రకు అందినట్టు అవుతుంది. ఏంటి, నేను మిత్రగారి నుదుటిన బొట్టు పెట్టాలా? నేనే కంకణం కట్టాలా? అవునమ్మా, ఈ పని నీకు కష్టతరమని నాకు తెలుసు, కానీ తప్పదు. క్షణంలో నువ్వు పూజ చేయడానికి అమ్మవారు ఎలా సహకరించారో ఈ కంకణం కట్టడానికి కూడా అలాగే సహకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇక ఏ విధంగా ఈ పని చేయాలన్నది మీరే ఆలోచించాలి. అక్క, మిత్రకేమైంది? ఇన్నాళ్ళు మామూలు ఆడవాళ్లను చూశాడు. ఈరోజు ఒక మహా ఇల్లాల్ని చూశాడు. మనీషా, ఆకాశం భూగోళం తలకిందులైతే తెల్లారి సరికల్లా ఎలా సరిచేయాలా అన్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి? ఆకాశం భూగోళం తలకిందులైతే సరిచేయచ్చు ఆంటీ, కానీ మిత్ర మనసునే సరిచేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైంది మనీషా? సంబంధం లేని ఎవరో ఒక అమ్మాయి తన భర్త కోసం తాపత్రయపడుతుంది అని ఆలోచిస్తున్నాడు. మరి మిత్ర కోసం నేను ఎంత తాపత్రయపడుతున్నాను ఎందుకు ఆలోచించడం లేదు? ఏమో మనీషా, మిత్రని నీ వైపుకు తిప్పుకోవడంలో నీ ప్రయత్నం లోపం కూడా ఉందేమో. తనని దగ్గర చేసుకోవడానికి ఇంకేదైనా కొత్త ప్రయోగాలు చేయాలేమో. లేదా ఆంటీ, ప్రయత్నాలు ప్రయోగాలు అన్నీ అయిపోయాయి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. కొంపతీసి మిత్రను వదిలేస్తాను, మనసు మార్చేసుకుంటాను అని అంటావా ఏంటి? మిత్రని మనస్ఫూర్తిగా ప్రేమించానాంటీ. తనతోనే జీవితమని కలలు కన్నాను, తనతోనే జీవితమని ఆశపడ్డాను. అంత త్వరగా వదలను. మరి ఏం చేయాలనుకుంటున్నావు? అర్జెంటుగా వివేక్ పెళ్లి ఏర్పాట్లు చేయండి ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు మనీషా? వివేక్ పెళ్లితో నీకేంటి సంబంధం? మిత్రకి నాకు పెళ్ళవటానికి అదే సరైన వేదిక. వివేక్ పెళ్లిలో మిత్ర నీ మెళ్ళో తాళెందుకు కడతాడు? దానికి కావలసిన పరిస్థితులు సృష్టిస్తాను. వివేక్ పెళ్లిలోనే మిత్ర కూడా నా మెళ్ళో తాళి కట్టే సందర్భాన్ని తీసుకొస్తాను.
ఈసారి గట్టిగానే పట్టుబట్టినట్టున్నావే. పట్టు పట్టకపోతే నా కోరిక కోరికగానే మిగిలిపోతుందా ఆంటీ? సరే మనీషా, నువ్వు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లక్ష్మి బ్రతికుందని ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంది. ఏ క్షణంలోనైనా మళ్ళీ మిత్ర జీవితంలోకి తను రావచ్చు. ఎప్పుడైనా లక్ష్మి వల్ల నా జీవితం అతలాకుతలమైపోవచ్చు. అలాంటి పరిస్థితి రాకముందే నేను జాగ్రత్త పడాలి. అందుకే వివేక్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి వీలైనంత త్వరగా ఆ పని చేయండి. జాను, నువ్వింటికి వెళ్ళిపో. నిన్నిలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనెలా వెళ్ళగలనక్క? నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫలితం ఏంటో తెలీదు. అటు ఇటు అయితే అందరూ వేసే నిందలు నా మీద పడాలి కానీ నీ మీద కాదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వివేక్, జానుని పంపించే. సరే వదిన. వదినా, నువ్వు బయటే వెయిట్ చేయి. నేను లోపలికి వెళ్ళి ఎవరు లేకపోతే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సరే వివేక్. సరే. వివేక్, ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పిల్లలాగా ఎక్కడికి రా బయటకు వెళ్తున్నావు? ఏం లేదు మామ్, జస్ట్ డోర్ వేయడం మర్చిపోయాను, వేద్దామని. అయినా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఈ మధ్య నీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువై రాజకార్యాలు ఎక్కువైపోతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతున్నావు. అదేం లేదు మామ్. అయినా నువ్వేంటి ఇంకా పడుకోలేదా? నిద్ర రాలేదురా, పైగా డిన్నర్ కూడా చేయలేదు. రా, నువ్వు కూడా చేద్దు గాని. నాకు కూడా ఆకలిగా లేదు మామ్. ఇప్పటి వరకు తినకపోతే ఆకలిగా ఉండదా? కబుర్లు నాకు చెప్తున్నావా? రా. సరే మామ్, నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వదినా, మామ్ ఇంకా నిద్రపోలేదు, మెలకుగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం వివేక్? నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాను. మొత్తం చీకటైపోతుంది కాబట్టి ఆ టైంలోనే నువ్వు అన్నయ్య రూమ్లోకి వెళ్ళి బొట్టు పెట్టి కంకణం కట్టేసి వచ్చేసే. సరే వివేక్. వదినా, మొత్తం పవర్ ఉండి మన ఇంటి దగ్గరే పోయిందంటే ఖచ్చితంగా మామ్ వాళ్ళు మళ్ళీ మెయిన్ దగ్గరికి వస్తారు.
వాళ్ళు వచ్చి మళ్ళీ మెయిన్ ఆన్ చేసేలోపు నువ్వు తిరిగి వచ్చేసేయాలి, అర్థమైందా? సరే వివేక్. నేను మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. ఈ టైంలో పవర్ పోయిందేంటి?